అందరికీ నమస్కారం. నేను మీ పిసారెడ్డి. నాకు తెలిసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ మొత్తం భూతద్దం పెట్టి ఎతికినా అంటే కొద్దిమంది నాయకులే ఉన్నారనుకోండి. అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ అందరు నాయకుల్లో కల్లా జగన్మోహన్ రెడ్డి కంటే అంబటి రాంబాబు గారు అత్యంత తెలివైనటువంటి నాయకుడండి. మీరు నవ్వితే అది మీ పొరపాటే అవుతుంది. వాస్తవం అది. మీరు చూడండి, ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి 11 స్థానాలు ఇచ్చి జనం మూలన కూర్చోబెట్టారో ఆనాడే తెలుసుకున్నాడు ఆయన. ఇంకా జన్మలో వైఎస్ఆర్‌సీపీ అనేది అధికారంలోకి వచ్చే సమస్య లేదు, కనీసం ప్రతిపక్షానికి కూడా వచ్చే సమస్య లేదు. కాబట్టి వెంటనే అప్రమత్తం అయ్యి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాడు, కొన్ని ఈవెంట్స్ చేశాడు, కొన్ని సాహసాలు చేశాడు, కొన్ని ట్రావెల్ వీడియోస్ కూడా చేశాడు, పొలిటికల్ అనాలిసిస్ చేశాడు. అది ఆయన తెలివి. చాలామందికి అర్థం కాల, ఎందుకు ఈయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, ఎందుకు ఈయన కొండలు ఎక్కుతున్నాడు, గుమ్మడికాయలు దొంగతనం చేస్తున్నాడు, అమెరికాకి ఎందుకు పోతున్నాడు, అప్పుడప్పుడు పొలిటికల్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకి తెలుసు వైఎస్ఆర్‌సీపీ అనేది ఇంకా భవిష్యత్తులో దానికి అసలు భవిష్యత్తు లేదు. కాబట్టి మనం బతుకు తెరువు కోసం ప్రజల్లో లైవ్లో ఉన్నట్టుగా మనల్ని మనం తెలియజేసుకోవాలి. కాబట్టి అందుకోసంగా ఆయనకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అయితే నిన్న రాజధాని గురించి ఆయన ఏదో మాట్లాడాడని, అంటే నిన్న కాదులేండి, ఒక 4-5 రోజుల క్రితం రాజధాని గురించి ఆయన ఏదో మాట్లాడాడు. మాకెందుకండి సింగపూర్ లాంటి రాజధాని, ఢిల్లీని తలదన్నే రాజధాని మాకెందుకు అని ఆయన మాట్లాడినట్టు కొంతమంది తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జనసేన వాళ్ళు ఆల్సో చాలామంది రాష్ట్రం పట్ల అభిమానం ఉండేవాళ్ళు, రాష్ట్రం బాగుపడాలని కోరుకునేవాళ్ళు చాలామంది అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈయన తెలివి ఎంత మాత్రం అంటే, గతంలోనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్లకు ముందు పోలవరం గురించి కొంతమంది విలేకరులు ప్రశ్నిస్తే అసలు నాకే అర్థం కాలేదండి, పోలవరం అది ఎట్లా కడతారో కూడా నాకు అర్థం కాలేదు, అందుకే వదిలేశాను 2 ఏళ్ళు మంత్రిగా ఉండి. అక్కడ అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కడితే నదికి అడ్డంగా కడతారు, కానీ పోలవరం ఏంది, ఆ ప్రాజెక్ట్ అనేది పక్కన కట్టున్నారు, ఈ నదిని అటు డైవర్ట్ చేస్తారు. అది ఈయనకు అర్థం కాల. పాపం తల మొలకలైపోయాడంట. అందరినీ ఏమన్నా అడిగితే కూడా పొరుగు ఎక్కడ పోద్దు, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలను అడగదామా అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు, అసలు పోలవరం ఎక్కడుందో కూడా తెలియదు, అదేదో పిల్లకాలం అనుకుంటుంటారు. ఆ కృష్ణానదికి ఒక గోడ కడితేనే అదేదో పెద్ద కట్టేసినట్టుగా, వాళ్ళు కాదు కట్టింది, అది అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆ నిర్మాణం జరుగుతూ ఉంది. కృష్ణానదికి అటుపక్క ఇటుపక్క గోడ కట్టడం, అదేదో పెద్ద కట్టినట్టుగా 1 మీటర్ కడితే జగన్మోహన్ రెడ్డి దానికి అడగపోయి ఫోటోలు వీడియోలు తీసుకోవటం నానా హంగామా చేశారు. ఇంకా పోలవరం కానీ కట్టి ఉంటే ఇంకేముంది, బీభత్సం సృష్టించేవాళ్ళు. అసలు ఆ పోలవరం ఎట్టుంది, అసలు ఆ ప్రాజెక్ట్ ఏంది, దాని డిజైన్ ఏంది, దాని బతికేంది అనేది కూడా వీళ్ళకి తెలియదు. తెలిస్తే మాట్లాడతారు కదా. కాబట్టే అంబటి రాంబాబు గారు ఆ రోజు స్పష్టంగా చెప్పాడు, తెలివిగా తప్పించుకున్నాడు. అసలు నాకు తెలియదంటే పోయి ఎప్పుడో వదిలి ఇంకెవరు ప్రశ్నిస్తారు, నువ్వు కట్టేవా కట్టలేదా, నువ్వేం చేసావు 2.5 ఏళ్ళు మంత్రిగా ఉండి అని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే బదులు అసలు నాకు అర్థం కాలేదంటే పెడ వదిలిపోయింది. నిన్నగాక మనం మాట్లాడింది ఏంటంటే రాజధాని గురించి మాట్లాడాడు. మాకెందుకండి సింగపూర్ లాంటి రాజధాని, ఢిల్లీని తలదన్నే రాజధాని. వాస్తవమే అది. ఇప్పుడు ఆ అమరావతి ప్రాంతంలో ఏదైనా తుప్పలో గిప్పలో ఉంటే అట్లా సాయంత్రం ఒక క్వార్టర్ బాటిల్ ఎత్తుకోపోవచ్చు, లేదా ఒక ప్యాకెట్ అది ఎత్తుకోపోవచ్చు, గంజాయి ఎత్తుకొని పోవచ్చు. అదే ఇప్పుడు ఈయన ఆ తుప్పలంతా క్లీన్ చేసేసి అక్కడ రాజధాని కడితే పాపం అలాంటి వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని నిత్యం పర్యవేక్షించే విధంగా డ్రోన్ టెక్నాలజీ వాడు తీసుకొని వస్తున్నాడు. 25 కిలోమీటర్ల రేంజ్లో అది ప్రతి ప్రాంతాన్ని జల్లిడి పడుతుందంట. ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు రాంబాబు గారు గుంటూరులో ఉన్నాడు. ఇప్పుడు అంత పెద్ద టెక్నాలజీ సింగపూరు, ఢిల్లీని తలదన్నే విధమైనటువంటి టెక్నాలజీని అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో వాడితే ఏదన్నా పొద్దుపోయి ఎవరింటికన్నా పోవాలంటే ఖచ్చితంగా విఐపి వెహికల్ ఒకటి పోతుందంటే దాని వెంట పడుతుంది డ్రోను. అవసరమైతే అది దిగి చూస్తుంది డోర్లో నుంచి కూడా ఏం చేస్తున్నాడు ఈయన లోపల అని. మరి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళ ప్రైవసీకి ఇబ్బందే కదా.
ఎవరైనా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఒక వివిఐపి కారు ఒక ప్లేస్ నుంచి ఒక అన్నోన్ పర్సన్ ఇంటికి వెళ్తుంది అనుకో, ఎందుకు పోతాడు అంబటి రాంబాబు గారు అనేది తర్వాత విషయం. ఆయన ఎందుకైనా పోవచ్చు. ఒకవేళ ఆయన కారు వెంటనే ఇది కానీ పడింది అనుకో డ్రోన్ కెమెరా, మరి ఆయనకి ఇబ్బందే కదా. అందుకోసమైనా ఆయన చెప్పుండొచ్చు, తెలియగలవాడు కాబట్టి ఆయన మన ప్రైవసీకి ఇవన్నీ ఇబ్బంది కలగవచ్చు. అదే అమరావతిలో తుప్పలు ఉండి గుంటలు ఉంటే సాయంత్రం పూట ఎవరన్నా మన పారుంబోకోళ్ళు పోయి 4 గంజాయి ప్యాకెట్లు వేసుకొని, లేదా ఎవరన్నా 4 బ్రోతలను తీసుకొచ్చుకొని, లేకపోతే ఒక క్వార్టర్ ముందు తీసుకుపోయి అదేదో ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. ఆ చెట్లంతా పీకేసి పెద్ద పెద్ద భవంతులు కట్టేసి ఈ డ్రోన్ టెక్నాలజీ అంతా తీసుకొచ్చి నిత్యం గుంటూరు, అమరావతి, మంగళగిరి, విజయవాడని పైనుంచి పర్యవేక్షిస్తూ ఉంటే మాలాంటి స్వేచ్ఛా జీవులకి మా బతుకేంటి, మా భవిష్యత్తు ఏంటి అనేది అంబటి రాంబాబు గారు లాంటి పెద్దలకి అనుమానం వచ్చింది కాబట్టే ఈరోజు అమరావతి మీద ఆయన అంత పెద్దగా ఖండిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీని, సింగపూర్ టెక్నాలజీని, ఢిల్లీ లాంటి రాజధాని మా రాష్ట్రానికి వద్దు, మేము స్వేచ్ఛగా బతకాలి. నిజమే కదా. ఎంతమంది అంబటి రాంబాబు గారికి సపోర్ట్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.